తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసిన తర్వాత మరుసటి రోజు వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ పిఏసీ సభ్యులంతా హాజరయ్యారు. ఈ సమావేశానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేనట్టుగా నుదిటిపైన బొట్టుతో హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒక కీలక చర్చ జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొట్టుతో ఎందుకు హాజరయ్యారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొట్టుతో హాజరవడం వెనుక వ్యూహం ఉందా? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తుందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిశారు. గవర్నర్ ను కలిసిన తర్వాత పిఏసీ సమావేశం నిర్వహించారు. పిఏసీ సమావేశంలోకి నుదిటిన బొట్టుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుదిటిన బొట్టుతో వచ్చారు? అది కూడా కాషాయపు రంగు కలిగిన బొట్టుతో వచ్చారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారనే మెసేజ్ ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుదిటిన బొట్టుతో వచ్చారా? లేదంటే బీజేపీ తనతో ఉందని, బీజేపీతో తను సానుకూలంగా ఉన్నానని సిగ్నల్ ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుదిటిన కాషాయ రంగు బొట్టుతో వచ్చారన్న ఒక చర్చ జోరుగా బలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగింది. వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏసీ సమావేశానికి రాకముందు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి గండి ఆంజనేయ స్వామి టెంపుల్ కు సంబంధించిన అధికారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డిని పూజా కార్యక్రమాలకు ఆహ్వానించారు. ఆ సందర్భంగా పూజారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నుదిటిన బొట్టు పెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వెంటనే పిఏసీ సమావేశానికి అదే విధంగా బొట్టుతో హాజరయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొట్టుతో హాజరవడం చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింబాలిక్ గా ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? తెలుగుదేశం కూటమికి ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? అందుకే నుదిటిన కాషాయపు రంగు బొట్టుతో వచ్చారా అన్నట్టు చర్చ అయితే బలంగా జరిగింది. ఆ తర్వాత పిఏసీ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన, వారు చేస్తున్నటువంటి అన్యాయాలపైన వాటిని కార్యకర్తలంతా ఒక యాప్ రూపంలో వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయొచ్చు. అవన్నీ కూడా డేటా సెంటర్లో స్టోర్ అవుతాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి పరిశీలిస్తాము. ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఏ అధికారి అయితే ఇబ్బంది పెట్టాడో, ఏ నాయకుడి ప్రోద్బలంతో ఇబ్బంది పెట్టారో అనే విషయాన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే వాటితో సహా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ యాప్ లో పొందుపరచవచ్చు. ఆ సమాచారం మొత్తం వైఎస్ఆర్సీపీ సెంట్రల్ డిజిటల్ లైబ్రరీకి చేరుకుంటుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి పరిశీలిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏసీ సమావేశంలో కీలకంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు నారా లోకేష్ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వారి కుటుంబాన్ని ఎవరైతే విమర్శించారో, టార్గెట్ చేశారో వారి పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, నాయకులను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అధికారుల పేర్లను, ఆ నాయకుల పేర్లను యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి, సమాచారం ఇవ్వాలి. తర్వాత వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, ఎన్ని బెదిరింపులకు పాల్పడుతున్నా వెనక్కి తగ్గడం లేదు. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులకు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి తీసుకువస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే ప్రకటిస్తున్నటువంటి సందర్భం. రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలవడం, పిఏసీ సమావేశం నిర్వహించడం, పిఏసీ సమావేశంలో కాషాయపు రంగు నుదుటను పెట్టుకొని హాజరు కావడం, ఆ తర్వాత ఒక యాప్ ను రూపొందించామని ప్రకటించడం, ఆ యాప్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమను వేధించిన వారి వివరాలను, ఆధారాలను, సాక్ష్యాలతో సేవ్ చేయొచ్చు, వైసీపీ అధిష్టానానికి పంపించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం, ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి సందర్భం.